కృష్ణ వైష్ణవి దగ్గరికి వచ్చి, "ఏంటి నేను నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు యెస్ అని చెప్పలేదు, నో అని చెప్పలేదు. నేను ఏమనుకోవాలి వైష్ణవి?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. హమ్మయ్య! ఇకనైనా సరే బయటపడ్డాడు ఈ గురూజీ. లేదంటే అలాగ తన మనసులోనే ఉంచుకునేవాడు. నేను ఎప్పుడు బయటపడతాడా అని ఎదురు చూశాను. కానీ ఎన్నాళ్ళకు బయటపడ్డాడు. సరేలే ఇప్పటికైనా బయటపడ్డాడు కదా! నాకు అదే చాలు అని చెప్పేసైతే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో వైష్ణవి వెన్నెలను తలుచుకుంటూ, అయ్యో! వెన్నెలకు అనుకోని ఎంత బాధపడిందో, ఎంత టెన్షన్ పడిపోయిందో ఏమో! ఈవిడు నాకు ప్రపోజ్ చేసి ఉంటే బాగుండేది. నేను ఉన్నప్పుడు ప్రపోజ్ చేసి ఉంటే బాగుండేది. కానీ వెన్నెల ఉన్నప్పుడు ప్రపోజ్ చేసి ఉంటాడు. వెన్నెలకు ఏం చెప్పాలో అర్థం కాక అలా మౌనంగా ఉండిపోయి ఉంటుంది అని చెప్పేసైతే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అది చూసిన కృష్ణ మాత్రం ఏంటి అలా ఆలోచిస్తుంది? ఏం చెప్పాలనుకుంటుంది? అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు వైష్ణవి ఏం చెప్పబోతుందో ఏమో! వైష్ణవిని ప్రేమిస్తున్నాడు అని చెప్పేసాడు కదా! ఇప్పుడు వైష్ణవి ఏమంటుందో ఏమో అని చెప్పేసైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం, "ఏంటి వైష్ణవి అలా చూస్తున్నావు? నా ప్రపోజల్‌కి ఓకే చెప్తావా లేదా?" అని చెప్పేసైతే అంటూ తన వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి చాలా సంతోషంగా కృష్ణ వైపు చూస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్